హల్లెలూయా. సో యేసు ప్రభు పేరిట మీ అందరికి శుభములండి. సో ఇలా చెప్దామా, అవర్ చర్చ్ is the greatest church, is the largest church, is the richest church, is a soul winning church in Jesus name. ఇలా చెప్పండి, our church is the largest, greatest world church in India. We are networking the world in Jesus name. మన దేశంలో వాక్యంతో కూడిన పెద్ద మరియు గొప్ప సంఘము మనది. మనం ఇక్కడి నుండే ప్రపంచమునకు నెట్వర్క్ చేయబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందరు బాగున్నారండి? అందరు బాగున్నారా? ఏమండి, స్మిత్ విగిల్స్వర్త్ తను ఏం చెప్తాడు తెలుసా? నా శరీరం నాకు ఏం చెప్తుందో నేను ఆ వ్యక్తిని కాదు, నేను నా శరీరంకి ఏం చెప్తున్నానో నా శరీరం ఆ శరీరం అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. డోంట్ లెట్ యువర్ బాడీ డిఫైన్ హూ యు ఆర్. డిఫైన్ వాట్ ఇస్ యువర్ బాడీ బై యువర్ వర్డ్. నేను చెప్పింది అర్థమైందా? నీ శరీరానికి అవకాశం ఇవ్వక నువ్వు ఎలా ఉన్నావు చెప్పడానికి. నువ్వేం చెప్తే నీ శరీరం ఆ విధంగా ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఈ యొక్క ప్రవచనమైన నెలలో ఉన్నాం కాబట్టి నేను దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. మన యొక్క శరీరంలో చాలా చాలా శక్తివంతమైన మరియు ప్రాముఖ్యమైన పార్ట్ ఏంటంటే మన యొక్క మౌత్ అని. ప్రైజ్ ది లార్డ్. విన్నారన్నమాట. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ అవర్ టంగ్. హల్లెలూయా. సరే, ఒకసారి మనము యాకోబు రాసిన పత్రిక చదువుదామండి. 2వ అధ్యాయము. తీసారు అందరూ? యాకోబు 3వ అధ్యాయము. ఓకేనా? సరే చదువుదాము. దానికంటే ముందు మీరు ఈ వాక్యమును మీ మనసులో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? అందరు నన్ను చూడండి ఒకసారి. నేను చెప్పేది వినండి. మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఐదర్ ధనవంతులుగా కానీ పేదవాళ్ళుగా కానీ ఆరోగ్యకరంగా కానీ అనారోగ్యకరంగా ఉన్నామంటే, నీతిమంతులు కానీ పాపులుగా ఉన్నామంటే, పరలోక రాజ్యం వెళ్తున్నా కానీ నరకానికి వెళ్తున్నా కానీ దానికి కారణం ఏంటంటే మన యొక్క నోరండి. ప్రైజ్ లార్డ్. నేను మళ్ళీ చెప్తాను, మనము ధనవంతులుగా ఉన్నా సరే పేదవారిగా ఉన్నా సరే, ఆరోగ్యకరంగా ఉన్నా అనారోగ్యకరంగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా పాపులుగా ఉన్నా, పరలోక రాజ్యం వెళ్తున్నా నరకానికి వెళ్తున్నా, దానికి కారణం ఏంటంటే మన యొక్క నోరు. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం మొదలు చెప్తుంది కదా, రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నది, మానవుడు నమ్మి ఏదైతే పలుకుతాడో తను పలికిన మాటను బట్టి రక్షింపబడతాడు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మనోడు ఏమవుతాడు? శిక్షింపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 3వ అధ్యాయము మనం మొదటి నుండి చదువుకుందాము. 1, 2, 3 చదువుదామండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనం శక్తి గలవాడను. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైన రీతిలో నాకు అర్థమైతే చెప్పాలంటే, ఎవరైతే నాలుగు మీద కంట్రోల్ ఉంటుందో వాళ్ళకి బాడీ మీద కంట్రోల్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాళ్ళు నాలుగుని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండగలుగుతారండి. హల్లెలూయా. నా మాటలు వింటున్నారా? ఆ పైన వస్తువులన్నీ పట్టించుకోకండి, అది మన కంటెక్స్ట్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చదివినట్లయితే అనేకులు బోధకులుగా ఉండడం మంచిది కాదన్నట్టుగా కనపడుతుంది, కానీ కంటెక్స్ట్ లో లేదండి. సో దేని నిమిత్తం పౌలు గారు అంటున్నారంటే,
డిసైపుల్స్ గా మనం ఎట్లయితే ఫాలో అవుతున్నామో ఏదైనా టీచ్ చేస్తున్నప్పుడు కూడా మనం టీచ్ చేసిందని మనం ఫాలో అవ్వాలని పౌలు గారు చెప్తున్నారు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఓకే సరే, నా 3వ వచనం చదువుదామండి. అందరూ చదువుదామా? 1 2 3 గో. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓకే, ఎప్పుడైనా మీరు గుర్రపు స్వారీ మీరు చేశారా? లేదా గుర్రపు స్వారీ చేయడం మీరు చూసారా? ఇప్పుడు గుర్రం మీద ఎవరైతే స్వారీ చేస్తున్నారో ఎడం వైపు వెళ్ళాలనుకోండి, ఎడమేనా కట్టినా ఎడం వైపు కానీ కుడి వైపు వెళ్ళాలనుకోండి, మొత్తం కింద దిగిపోయి గుర్రాన్ని మొత్తం తిప్పేస్తారా? లేదా మనిషిని తిప్పినట్టు ఏం చేస్తారు? నోటికి అయితే కళ్ళెం ఉంటది, ఆయన కూర్చుని ఏం చేస్తాడు? ఇలా రైట్ సైడ్ లాగితే అదేమో రైట్ కి వెళ్తూ ఉంటది, లెఫ్ట్ సైడ్ లాగితే లెఫ్ట్ సైడ్ కి వెళ్తూ ఉంటది. అంటే తను ఆ యొక్క కళ్ళెము ద్వారా ఆ గుర్రాన్ని ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. గుర్తు పెట్టుకోండి గుర్రంని. అది కంటిన్యూ. వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. yes ఓడలను కూడా చూడుడి. ఎప్పుడైనా ఓడలు చూసారా? ఓడలు ఎక్కారా? పడవల గురించి మాట్లాడుతున్నారు, ఓడలు. ఓకే సరే, ఓడలు చూసినప్పుడు అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టిపోబడినను ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఇప్పుడు చూద్దాం. ఓడ నడు బిహోల్డ్ అంటే ఆలోచించండి ఒకసారి. ఉత్తూరుకునే గుర్రం గురించి, ఉత్తూరుకునే ఓడ గురించి ప్రభువారు మనకి రాయలేదు. దేని గురించి ఆలోచించమన్నారు? ఓడ గురించి. ఓడ చాలా పెద్ద ఉంది, కానీ దాన్ని ఎలా నడుపుతారంట? జస్ట్ చుక్క అనే ఒక హ్యాండిల్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు? దాని ద్వారా మొత్తం ఓడ అంతా ఏమవుతుందంట? కంట్రోల్ అవుతుందా? ఓకే, ఇక్కడ ఒకటి చూద్దామా? మీరు ఎప్పుడు చూడాలని చూపించమంటారా? మళ్ళీ చూద్దాం. 4వ వచనం. ఓడలను చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టివేయబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున ఓకే మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఓకే అలాగుననే నాలుక కూడా ఓకే చూడండి. 4వ వచనంలో కూడా చూపిస్తాను. ఈ ఓడ ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నా జస్ట్ ఈ హ్యాండిల్ ద్వారా ఓడ ప్రొటెక్ట్ చేయబడతాయి. No matter what you are going through, if you can have the control over your tongue kada, you will overcome the situation. Praise the Lord. Hallelujah. Okay, sir. ఎవరికి అర్థమైంది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు 5వ వచనం. ఇది నా స్పెసిఫిక్ పాయింట్. ఓకే చూద్దాం. 1 2 3 గో. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవం. చెప్పండి, నాలుక పెద్ద అవయవమా చిన్న అవయవమా? సో ద ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ యువర్ బాడీ ఇస్ నాట్ సంథింగ్ బట్ ఇట్స్ యువర్ టంగ్. నాలుగుకి ఏముండదంట? ఎప్పుడైనా స్టడీ చేశారా? యు జస్ట్ గో బై సంథింగ్ రైట్. ఓకే, అంటే వాళ్ళ సేయింగ్ ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడేస్తారా వీళ్ళు అన్నట్టుగా దాని ఉద్దేశంతో అన్నారు, కానీ నేనైతే స్టడీ చేయలేదు మన నాలుగులో నరం ఉంటుందో ఉండదు అనేసి. ఓకే కంటిన్యూ. చిన్న అవయమైనను బహుగా ఏమవుతుందంట? అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంతో విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక ఏంటంట? అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన ఓకే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. ఓకే ప్రకృతి చక్రమునకు ఓకే చిచ్చు పెట్టును. ఓకే అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఓకే ప్రైజ్ ది లార్డ్. సో దేని గురించి మాట్లాడితే ఇక్కడ అంతా హ్యావ్ యు ఎవర్ రెడ్ ద బైబిల్? ప్రభు చాలా స్పెసిఫిక్ గా మన బాడీలో ఒక పార్ట్ గురించి అంత స్పెసిఫిక్ గా రాస్తున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ అయితే మనకు నాలుక దాని గురించి రాస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, మై టంగ్ is not only for taste but it's for life, it's for direction. ఇప్పుడు మీరు మంట వెలిగించాలనుకోండి,
పెద్ద మంట తెచ్చి అంటిస్తారా, చిన్న సరిపోతుందా? హలో, ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు 7వ వచనం. మృగపక్షి జలచరములలో ఓకే ప్రతి జాతియు ఆహా నరజాతి చేత ఓకే. సాధు కాజాలను ఎవరు చెప్పారు ఈ వాక్యం? హలో, మ్యాన్ కెన్ టేక్ ఎనీథింగ్ అన్నమాట. మానవుడికి ఉన్న ఒక సామర్థ్యం ఏంటంటే సృష్టంతటిని ఏలగలడు. హలో, సింహానికి రాజు అనుకుంటాం. మీరు మా సిటీలో చూడలేదు అనుకుంటా, జూపక్క సింహాన్ని కూడా మేము ఏం చేస్తాం తెలుసా, జోకల్లా దిప్పుతాం. హలో, మీకు అర్థమవుతుంది మనలో ఉన్న సామర్థ్యము. ఓకే, ఎందుకు వచ్చినాం? ఏ నరుడును బట్ ఓకే, నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు. వాక్యం ఏమంటుంది? ఏ నరుడు కూడా. నాలుకను సాధు అంటే చేయనేరడు. మనుషులు ఎవ్వరు కూడా ఏం చేయలేరంట, ఏం చేయలేరంట. అందుకే నేను చెప్పా మన నరులు కదా దైవములని. హలో, ప్రైజ్ లార్డ్, ఆర్ యు ఫాలోయింగ్ మీ? అది లాస్ట్ వెనస్డే నేను చెప్పిన మెసేజ్ ఏం తెలుసా, మీరు దైవములు. ఎస్, మనుషుల వల్ల ఈ నాలుకను కంట్రోల్ చేసుకోలేరు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా, మనం నరులము కాదంట, మనం ఎవరమంట? దైవములు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకొంచెం దీని ప్రీహిస్టరీ చదువుతామా? ఓకే ఓకే ఓకే, చెప్పండి. 4 అని చెప్పండి. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏం కనపడదంట? ఏంటి? అగ్ని నాలుకల వలె వారి మీద అవి కనపడుతూ ఉన్నాయి. వేరే ఏదో కనపడచ్చు కదా. వై టంగ్స్ ఆఫ్ ఫైర్? ప్రభువు తెలిసిన విషయం ఏం తెలుసా, మీరు మౌత్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్ అయిపోద్ది అనేసి ఫస్ట్ అక్కడే మనం టచ్ చేశారండి. ప్రైజ్ ది లార్డ్, ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనలోకి వచ్చినప్పుడు, వై వి జస్ట్ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్? రాదాడ బహాసేకేలేబో రాదీన మహస్సు. ప్రభువు తెలుసు వీరి జీవితాలు మార్చాలని, నోరు మార్చారు. అందుకని ఏం చేశాడు, అతను ఆత్మను మనం కుమ్మరించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మానవులుగా వారి యొక్క నాలుకను వారు కంట్రోల్ చేసుకోలేరు. కానీ ఇప్పుడు దైవములుగా మనం ఏం చేసా, మనకు ఆ నాలుకను మనం కంట్రోల్ చేయొచ్చు. మన నాలుక మనం కంట్రోల్ చేయగలిగితే దేని కంట్రోల్ చేయొచ్చు? మన బాడీని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఓడ గురించి ఆలోచించండి. ఓడ నానావిధ పరిస్థితి కూడా వెళ్తున్నా అది ఎవరి చేతిలో ఉంటదంట? కెప్టెన్ చేతిలో ఉంటది. కెప్టెన్ చేతిలో ఏముంటది? చుక్క. చుక్క అంటే నాలుక. హలో, యువర్ టంగ్ కెన్ కంట్రోల్ యూ, యువర్ టంగ్ కెన్ కంట్రోల్ యువర్ సిచ్యువేషన్స్. ఓకే ఓకే, 9th verse. Therefore దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. తండ్రి అయిన దేవుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఈ కంపారిజన్ చూసారా? దేవుడిని స్తుతిస్తున్నారు, కానీ దీంతోనే మీరు మానవుల్ని శపిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కంపారిజన్ ఎవరితో పెట్టి చూసారా? బ్లెస్ చేస్తే దేవుని బ్లెస్ చేస్తున్నారు, కట్ చేస్తే దేవుడి రూపంలో కట్ చేస్తున్నారు. అంటే వాట్ ద లార్డ్ వాస్ ట్రైయింగ్ టు సే తెలుసా, బోత్ ఆర్ ఈక్వల్ అని కంప్లీటింగ్ చూపిస్తున్నాడు మనకి. ఓకే, కంటిన్యూ. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనము బయలుదేరు. ఓకే, సరే, ఇప్పుడు ఆలోచిద్దాము. మన నోటి నుండినే ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఆశీర్వాదము మనం పలుకుతున్నాము, శాపాలు పలుకుతున్నాము. అప్పుడు మన జీవితం ఏమో తెలుసా, గందరగోళం అయిపోతుంది. ఏమైపోతుంది? One of the reason why you are still in a state of confusion is because you don't have control over your tongue. ఇప్పుడు నేను మీకు సరే వాక్య భాగంలో వెళ్ళక ముందే మీకు మెయిన్ సబ్జెక్ట్ చెప్తాను. The way to control our tongue is by praying in tongues. నేను చెప్పిన విషయం తెలుసా, మనకు నాలుకను ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలం అంటే భాషలో ప్రార్థన చేయడం బట్టి. ఎందుకు? భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మన శరీరం ఏం జరుగుతుందంట? క్షేమాభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. నా సహోదరులారా ఎలా ఉండకూడదంట? ఒకటే నోటితో ఆశీర్వచనం. yes yes continue. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. ఓకే, క్వశ్చన్ మీ అందరికి.
ఒకటే ప్లేస్ నుండి స్వీట్ వాటర్ సాల్ట్ వాటర్ వస్తుందండి. ఎస్, కంటిన్యూ. నా సహోదరులారా, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఎవరు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ప్రైజ్ లార్డ్. yes, continue. అయితే మీ హృదయములలో నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడకూడదు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యము జ్ఞానం వంటి అయినది. ఏలయనగా మత్సరమును ఓకే ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, ఏంటండి? మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను ఏంటంట? మంచి ఫలములతో నిండుకొనినది. ఓకే, పక్షపాతమైనను ఓకే ఓకే నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నేను ఓవరాల్ గా ఈ యొక్క చాప్టర్ ని దృష్టిలో పెట్టుకొని మీకు రెండు విషయాలు మీకు చెప్తాను. మొదటిగా ఏంటంటే మన వర్డ్స్ మీద మనకి కంట్రోల్ ఉండాలి. రెండవదిగా మనము యేసులో చెప్తున్న విషయం ఏంటంటే దేనితో అయితే ఒక నరుని యొక్క హృదయం నింపబడుతుందో తను ఏం చేస్తాడంట? ఆ విధంగానే పలుకుతాడు. చెప్పండి, పలుకుతాడు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన హృదయం నిండుతున్న కొలది. అంతేనా? మనం హృదయంలో ఏమైతే నింపుకుంటామో అదే మనం పలుకుతాం. లోకం నింపుకున్నాం అనుకోండి, లోకమే పలుకుతాం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు హృదయానికి తలుపులు ఏంటండి? హృదయానికి తలుపులు, దేహానికి తలుపులు, కిటికీలేమో మన యొక్క కళ్ళు. ఓకే, హృదయానికి తలుపు ఏంటంటే మన యొక్క మనస్సు. సో ఇప్పుడు మనం దేని మీద అయితే దృష్టి పెడతామో ఆ దృష్టి పెట్టింది మన హృదయంలోకి వస్తుంది. మన హృదయంలోకి ఏమైతే వస్తుందో అదే మనం ఉచ్చరిస్తాము. ఏమైతే మనం ఉచ్చరిస్తామో అదే మన జీవితంలో చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీకు కంప్లీట్ గా ఒక సైకిల్ మీకు చూపిస్తాను, వినండి. మనం దేని మీద దృష్టి పెడతామో, దృష్టి అంటే ఎలా పెట్టవచ్చు? మన కళ్ళతో ఏమైతే చూస్తామో ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాము. మన చెవులతో ఏమైతే వింటామో ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాము. ఎస్, అంతేనండి. సో మనకి డిఫరెంట్ రిసోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేసుకుంటామో దాన్ని మనము కమ్యూనికేట్ చేస్తాం. అంతేనా? ఏది మనం కమ్యూనికేట్ చేస్తామో దాని ప్రకారమే మన లైఫ్ ఉంటుంది. హల్లెలూయా. అందరూ నన్ను చూడాలి. నేను ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఏం చూపిస్తాను. ప్లీజ్ లుక్ ఎట్ టు మీ. నన్ను చూడండి. మనం ఎక్కువగా దేని మీద దృష్టి పెడతామో దానితోనే మనం నింపుకుంటామండి. దేని చేత మనం నింపుకుంటామో అదే మనం పలుకుతాం. ఏమైతే పలుకుతామో అదే మనం అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. Do you want to be successful? Fill yourself with the word of God. దేవుడి వాక్యమును ఎంత చదవాలంటే మీ ప్రతి ఒక్క పార్ట్లో కూడా దేవుని యొక్క వాక్యం బయటికి రావాలండి. ప్రైజ్ ది లార్డ్. పొరపాటు ఏళ్ళు కింద పడిపోయింది అనుకోండి, తెగిపోయి ఆ ఏళ్ళు ఏమరుస్తాడో లేదు సార్, దేవుని వాక్యం సజీవమైనది చెప్పాలి. ఎవరైనా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ వితౌట్ ద లిమిట్స్ కదా, దెన్ యు బిలీవ్ ఇట్. నేను చెప్పిన విషయం అర్థమైందా? మనం ఎత్తపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది అనుభవించినా ఈ సంవత్సరంలో మనం అనుభవించాలి.
సో మీరు ఎలా ఆలోచించాలి, ఎలా బిలీవ్ చేయాలి, ఇలా జరుగుతుందా, ఈ ఎముకలు జీవించగలవా అని ప్రభు అడిగినప్పుడు ప్రభా నీకే కాదు ప్రభా, ఎస్ ప్రభా అని చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. సో బిలీవ్ వాట్ ఈస్ ఇంపాసిబుల్. సాధ్యమైన దాన్ని బిలీవ్ చేయడం ఎందుకు, అది ఎలా జరుగుతుంది కదా. లీటర్ పెట్రోల్ అది కొండపు వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళి రాగలుగుతారు. లీటర్ పెట్రోల్ కూడా కొండపు వెళ్ళమంటే విశ్వాసం ఉపయోగపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. యు నో యూ హ్యావ్ టు లెర్న్ టు అప్లై యువర్ ఫేత్ ఫర్ ఎవ్రీథింగ్ అని వింటారు అన్నమాట. పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు అప్పుడు మేము చూద్దాం, లేదు చిన్న చిన్నగా ఉన్నప్పుడే మీరు విశ్వసించాలండి. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసిన ఒక దైవజనులు, ఐ బిలీవ్ శామ్ అలెక్స్ అనుకుంటా, తను ఏం చేశాడంటే వైల్ వాజ్ గ్రోయింగ్ అప్ రూపాయి తీసుకుని గోడ కత్తిస్తూ ఉండేవాడు అంట. అతుక్కు 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 అని. విశ్వాసం గొప్పగా అయింది ఒకరోజు, అలా అతుక్కుపోయిందని. ప్రైజ్ ద లార్డ్. హలో పాస్టర్ క్రిస్టియన్ గారిలో కూర్చొని వాక్యం రాసుకోవాలంటే పెన్ ఎక్కడ ఉందంట, ఐదు వెళ్ళాలంటే పెన్ కళ్ళు వచ్చేసినాయి. హలో జరుగుతుందా? ఎముకల్లో జీవం వచ్చినప్పుడు పెన్ ఎదుగుడు రాలేదా? ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంతలో భయంకరంగా నువ్వు విశ్వసించాలంటే దెబ్బకి పరలోకంలో అందరూ అరవాలి, బా ఎంత పెద్ద గొప్ప విశ్వాసం ఈ జనరేషన్ చూడలేదు, ఈ జనరేషన్ చూస్తున్నారు అనుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. నంబర్ 1, ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేస్తున్నావు. నీలో ఎక్కువ ఏం ఇన్ఫర్మేషన్ ఉందండి? ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఇప్పుడు నేను నిజంగా వచ్చి మీ మొత్తం మీ శరీరం డయాగ్నోస్ చేశాను అనుకోండి, ఎక్కువ వాక్యం బయటకు వస్తుందా లేదా లోపం బయటకు వస్తుందా? నో, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నాకు చెప్పదు కానీ ఒకసారి ఆలోచించండి. హలో, ఐ ట్రూలీ బిలీవ్ అబౌట్ మీ. నేను నిజంగా పడుకున్నప్పుడు ఎవరైనా ముక్కలు చేస్తే మాత్రం ప్రతి ఒక్క పాటకి దేవుని వాక్యం బయటకు వస్తుందండి. హల్లెలూయా. నేను ఏ విషయంలో అయినా సరే నేను మిస్ అవుతున్నామో కానీ దేని వాక్యం విషయంలో మిస్ అవునండి. ప్రైజ్ ద లార్డ్. I knew in whom I have believed. Praise the Lord. ఓకే, సో ఏ ఇన్ఫర్మేషన్ మీరు వింటున్నారు? ఒకవేళ సరే ఇలా అనుకుందాము, మీరు ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉండండి. పరిస్థితి మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది తెలుసా? నువ్వు విక్టింగ్గా వెళ్ళిపోతావు. నేను చెప్పిన అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు తెలుసు రేపు ఆ రోజు మా బాస్ని ఎదురైనప్పుడు మా బాస్ ఖచ్చితంగా, అంటే నువ్వు చేసిన మిస్టేక్ని బట్టి మీ బాస్ని ఖచ్చితంగా పని చేస్తాడు విషయం తెలుసు. సో నెక్స్ట్ టైం ఫేస్ చేయాలి. సరే ఏమైతే అయిందిరా అని వెళ్ళావు అనుకో, ఏమైతే తెలుసా? ఏమవుతుంది తెలుసా? నీకు వ్యతిరేకంగా పరిస్థితులు ఎదురవుతాయి. ఓకే, ఉదాహరణకు ఇప్పుడు మొత్తం నీట్గా మనం మొత్తం చర్చ సెట్ చేసాం కదా, డోర్లో నేహేస్తాం, వారం వచ్చిన చూద్దాం ఎలా ఉంటుంది. సేమ్ ఇలా ఉంటుంది, దూలు వచ్చేస్తుందా? హలో చెప్పండి, దూలు వచ్చేస్తుందా? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాము. మీరు వ్యవసాయం గురించి ఐడియా ఉందండి. మీరు విత్తనాలు వెత్తకుండా దాన్ని అలా వదిలేసిన వారం రోజులు 4 రోజులు ఏమైపోతుంది? వీడ్స్ గ్రో అవ్వదా? ఎస్, వీడ్స్ గ్రో అవుతాయా? పిచ్చి మొక్కలు మొలుస్తాయా? మొలుస్తాయా మొలవా? నేనేమన్నా తెలుసా, నువ్వు కానీ నోరు తెరిచి మాట్లాడకపోతే నీ జీవితం నువ్వు అనుకున్నాడు జరగదు. ఎవరో ఏ విధంగా అనుకున్నా ఆ విధంగా జరుగుతుంది. Praise the Lord. I think we stand up. VDA stand up. ఆ వీడియో ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. పెట్టండి, పర్లేదు. నేను చెప్పింది వింటున్నారా? నా స్వరం బాగా వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యువర్ అటెన్షన్ ప్లీజ్. పర్లేదు, వేసి సార్ ఇక్కడ వీడియో పర్వాలేదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరూ చూడండి, నేను ఏం చెప్తున్నాను, మనము కానీ మాట్లాడకపోతే మనకు పరిస్థితులు మనకి ఆయాసకరంగానే ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తా, ఏం మాట్లాడు, వాక్యం చదవ, ప్రార్థన చేయరు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్స్ అన్ని మారాలని. సిచ్యువేషన్స్ మారవు, ఇంకా వరస్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మారుతున్నాయంటే నువ్వు పలుకుతున్న మాటలు బట్టి కాదు, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైందా? కానీ అన్ని ఎప్పుడు పనిచేస్తా తెలుసా? నువ్వు ఆత్మీయంగా చిన్నగా ఉన్నప్పుడు ఏమో తెలుసా, ఎవరో చేసిన ప్రార్థన ఫలితాలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కానీ ఎదుగుతున్న కొలది ప్రభువు నీ దగ్గర నాకు ఎక్స్పెక్ట్ చేస్తా తెలుసా, నోరు తెరిచి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన అర్థమైందా?
ఈరోజు 2 విషయాలు మీకు చెప్తున్నా. థ్యాంక్స్ సో మచ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడండి అందరూ. నేను ఓకే, ప్రైజ్ లార్డ్. ఓకే, దట్స్ గుడ్. నేను వాక్యం ముగించబోతున్నాను. 2 విషయాలు మీకు చెప్తున్నాను. వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనం విత్తకపోతే అక్కడ పిచ్చి చెట్లు మొలుస్తాయి, అంతేనా? ఇల్లు తుడిచేసి ఒక వారం తర్వాత మీరు వచ్చి చూస్తే ఇల్లంతా బూజు పట్టేస్తుంది, ఓకేనా? అదే విధంగా నువ్వు అనుకున్న జీవితం ఎలా ఉండాలో నువ్వు పలకకపోతే నీ జీవితం నీకే భారంగా మారుతుంది. మారుతారులేనే మారు, నువ్వు మార్చుకోవాలి. చెప్పాలి, యేసు ప్రభు నామమున నా కుటుంబస్తులందరూ దేవునికి రాజ్యంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ మాట మన పాస్టర్ కన్నబాబు ఊరికి చెప్పలేదు. మౌనంగా ఉన్నాళ్ళు మౌనంగా పోతారంట. వారు పోవడానికి కారణం వేసా వాళ్ళకి మౌనంగా ఉండడమే. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక స్కాలర్ చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఇంత లోకంలో ఎంత పాపం ఉండడం కారణము పాపం బట్టి కాదు కానీ నీతి మధ్యలో మాట్లాడకపోవడం బట్టి అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటారు ఎవరు మాట్లాడతలేదు కదా, లేదు ప్రభువా నిన్ను అక్కడ ఎందుకు పెట్టారు సార్ నువ్వు మాట్లాడతావు అనేసి. ప్రైజ్ ది లార్డ్. Because things are against the scripture కదా, you have to take the stand and speak the word. ఎవరు ఎందుకు? ఎవరైతే ప్రభువా నీ దగ్గర సిచ్యువేషన్ ఎందుకు తీసుకురావాలి? నీ దగ్గర తేవడం కారణం ఏం చేస్తా? నీలో పరిష్కారం పెట్టాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? సో నీ యొక్క పరిస్థితులలో మార్పు నువ్వు చూడాలి అంటే నోరు తెరిచి నువ్వు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం చూడాలి కూడా అది మాట్లాడు. దుఃఖం ఉన్నారా? సంతోషం కలుగును కాక అని చెప్పండి. డబ్బు లేవా? డబ్బు వచ్చింది కాక అని చెప్పండి. రక్షణలకు రాలేదా? రక్షణలకు వచ్చింది కాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళి లేదా? పెళ్లి జరుగును కాక అని చెప్పండి. పిల్లలు లేరా? పిల్లలు కలుగును కాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నా నా మాట? సో నెంబర్ 1, మౌనంగా ఉండొద్దు. రెండోది, నీ హృదయంలో నీ యొక్క మనసు దేని చేత నువ్వు నింపుకోవాలి తెలుసా? దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. దేని చేత నింపుకోవాలి? దేని చేత నింపుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. సరే, మనం ఈ సండే వరకు చిన్న అసైన్మెంట్ పెట్టుకుందాం, లాస్ట్ వీక్ పెట్టినట్టుగా. ఓకే, ఇన్ యువర్ ఫ్రీ టైం డోంట్ వేస్ట్ యువర్ టైం, ఫీడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫ్రీ టైం దొరికింది అనుకోండి, ఫ్రీ టైం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ లైక్ మీ బిజీ డేలో వాకింగ్ చదువుతాను అనుకున్నాను. ఫ్రీ టైం దొరికింది, అరే ఏం లేదు, ఏం చేయకండి, వాకింగ్ చూస్తూ ఉన్నాడు. ఓపిక లేదా? వాక్యం వినండి. విన్నారా? కొన్నిసార్లు మెసేజ్ వినండి, కొన్నిసార్లు జస్ట్ బైబిల్ గ్రంథమే వినండి. కానీ మీరు ఈ సండే లోపు మీరు చేసే పని ఏంటంటే మీ యొక్క ఫ్రీ టైంలో వాక్యం వినండి. రెండోది, పడుకుంటున్నారు కదా, పడుకునే ముందు మీరు చేసిన ఇంకో అసైన్మెంట్ తెలుసా? వాక్యం పెట్టి పడుకోండి. ఏం పెట్టి పడుకోండి? ఆ వాక్యాన్ని వెళ్ళనివ్వండి. ఎందుకు తెలుసా? నీ ఆత్మ నిద్రపోదండి, నీ మనసు నిద్రిస్తుందేమో కానీ నీ శరీరం రెస్ట్లో ఉంది, కానీ యొక్క ఆత్మ, నీ ఆత్మకు రెస్ట్. హలో, నీ నేను బుక్లో ఒక మాట చదివాను దేవజీ చెప్పిన విషయం ఏదే సార్? యూ డోంట్ నీడ్ యువర్ బాడీ ఇన్ ఆర్డర్ టు బీ ఇన్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఎవరైనా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. సో అర్థం కాకపోతే మీరు బుక్ చదవండి, ఇంకా బాగా అర్థమైతే. సో 2 విషయాలు ఏం చెప్తున్నాను? మొదటిగా, మౌనంగా ఉండొద్దు, వాక్యం పలకండి. ఇలా చెప్పాలి, నా పిల్లల దైవికమైన ఆరోగ్యంతో నడుచుకుందరు గాక, నా యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ అవును గాక, చర్చ్ ఎక్స్పాండ్ అవును గాక, సేల్స్ మల్టిప్లై అవును గాక, చర్చ్ గ్రోత్ ఇంక్రీజ్ అవును గాక, మా యొక్క సాలరీస్ ఇంక్రీజ్ అవును గాక, మా ప్రమోషన్ వచ్చును గాక, మా సీనియర్స్ మా మీద దయ చూపించరు గాక, నేను ఎక్కడైతే ఉన్నాను అక్కడ నా ఇన్ఫ్లుయెన్స్ నడుచుకుంది గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు పలుకుతూ ఉండాలి అండి. ప్రైజ్ ది లార్డ్. ఈ బిజినెస్ ఎక్స్పాండ్ అయితే తెలుసా మనకు మాటల ద్వారా. ఈ వాక్యం అంటుందండి, నీతి మంది చేసినంత సక్సెస్ అవుతుందంట. ప్రైజ్ ది లార్డ్. దెర్ ఇస్ నో బిజినెస్ నువ్వు ఇంట్రెస్ట్ చూపించకపోతే నాకు ఫెయిల్ అవుతుంది. నువ్వుగా నిజంగా జోక్యం తీసుకుని నేను సక్సెస్ కావాలి అని పట్టు అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నా, పరలోకమంతా అగైన్స్ కూడా సక్సెస్ అవుతుంది. నేను దేని గురించి చెప్తున్నాను? బాబెల్ టవర్ కట్టేద్దాం అనుకున్నారు, ఎవరి దిగి వచ్చారండి? అయ్యి బాబు ఇదేంటి కట్టేస్తున్నారు, వాళ్ళ అన్యులా క్రైస్తవుల అంటే అన్యులు అనుకున్న దానికి ప్రభువులు వచ్చి వాళ్ళని ఆపాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఎవరైనా సండే రోజు అడిగితే నేను చెప్తాను,
అసలు బాబేల్ టవర్ ఎందుకు ప్రభు కూల్చారు? ఓకే చెప్పంటారా? సండే వెయిట్ చేస్తారు. వై డిడ్ గాడ్ డిస్ట్రాయిడ్ ద టవర్ ఆఫ్ బాబేల్? ఒకే మాట ఉండేది కాబట్టి మనుషులు అనుకునేది ప్రతిదీ జరుగుతుంది, గర్వానికి లోనైపోతారు వీళ్ళు. Try your best. Everyone will pay to his answer. నేను ఆల్రెడీ ప్రామిస్ ఇచ్చిన తర్వాత ట్రై యువర్ బెస్ట్. ఎవరి విశ్వాసం గొప్పదో చూద్దాం. హలో, ప్రైజ్ ది లార్డ్. సో మౌనంగా ఉండదు. రెండోది ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో, మీ యొక్క మనసులో నింపుకోండి. సో నేను ఇచ్చిన అసైన్మెంట్ ఏంటిది? ఖాళీగా ఉన్న టైంలో టైం వేస్ట్ చేయకండి. వాక్యం వినండి, వాక్యం ధ్యానించండి. ప్రైజ్ ది లార్డ్. సరే, 3 రకాలుగా మనం వాక్యం ధ్యానించవచ్చు తెలుసుకున్నాం కదా. మొదటి రకం చెప్పండి. మొదటి రకము దీర్ఘంగా ఆలోచించడం. రెండోది దాన్ని పట్టుకుని పలకడం, ఇతరులు వినపడడం. మూడోది ఆ వాక్యాన్ని బట్టి గర్జించడం. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? నంబర్ 1 పాండరింగ్, నంబర్ 2 మటరింగ్, నంబర్ 3 రోరింగ్. మన వాక్యమును 3 రకాలుగా ధ్యానించవచ్చు. మొదటి రకం ఆ వాక్యాన్ని బట్టి దీర్ఘంగా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? దీర్ఘంగా. రెండోది ఆ వాక్యాన్ని పదే మనం పలకాలి. మూడోది ఆ వాక్యాన్ని బట్టి మనం గర్జించాలి. సరేనా? సరే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ చేద్దాం. క్రైస్ట్ ఎంబసీ ద హైదరాబాద్ ద గ్లోరియస్ చర్చ్ ఇస్ ఎ మెగా చర్చ్. ఇప్పుడు నేను చెప్పిన మాట నాకు దీర్ఘంగా ఆలోచించండి. ఇమాజినేషన్ చేసుకోండి. చర్చ్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు. ఒక సర్వీస్ కాదు, 4 సర్వీస్, 6 సర్వీస్. ఇమాజిన్ చేసుకోండి. విల్ హ్యావ్ డిఫరెంట్ క్వైర్స్, డిఫరెంట్ కోఆర్డినేటర్స్, కంబైన్డ్ చర్చ్ సర్వీసెస్, తెలుగు సర్వీస్, హిందీ సర్వీస్, ఇంగ్లీష్ సర్వీస్, కన్నడ సర్వీస్, తమిళ్, నేమ్ ఎనీథింగ్. ఆలోచిస్తున్నారా? పాట పడక ఒక వైట్ టీమ్, డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, ఆలోచిస్తున్నారా? ఆర్ యు పాండరింగ్? నేను ఎక్కడ ఉంటారు? పాస్ గారు ఎక్కడ? నేను ఎక్కడ? గ్రూప్ చర్చ్ అయిపోయింది దగ్గర. హలో, ప్రైజ్ లో మీరు ఎక్కడ ఉంటారు? మీరా? నేనున్న ప్లేస్ లో మీరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసు అన్న మాట నాకు ఎప్పుడు నచ్చుతూ ఉంటుంది సార్. ఫాలో మీ అండ్ యూ విల్ బి వేర్ ఐ యామ్ ఉండదు వాక్యం. మెసేజ్ లో అలా ఉంది. మరి నాకు చాలా అనిపిస్తుంది. రెండోది మెడిటేషన్ ఏంటిది? దాన్ని పలకాలి, ఇతరులు వినపడకుండా పలకండి. మీరు పలకొచ్చు, కనీసం పెదాలు కదులుతాయి కదా, వినపడకపోయినా సరే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడోది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎప్పుడైతే దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తారో దేవుని రాజ్యం అంతా మీ గురించి ఆలోచిస్తారు. హలో, ఈ సీక్రెట్ మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినప్పుడు పాస్టర్ గారు చర్చ్ అంటాడు దేవునికి రాజ్యం అంటే మీకు అర్థం కావట్లే. మీకు కావాల్సిన మొత్తం కూడా దేవునికి రాజ్యంలో ఉంది. మీకు కావాల్సిన మొత్తం కూడా దేవునికి సంఘంలో ఉంది. ఈరోజు జాయ్ చెర్రీ గారు అమ్మగారు ఒక మాట చెప్తే ఏమన్నారంటే, సంఘం మీద కోపపడితే నీకు ఇబ్బంది అని చెప్పారు. సంఘం మీద అలిగితే నీకు ఇబ్బంది అని చెప్పారు. అయితే నేను పాస్టర్ మోదీ చూసిన కరెక్ట్గా చెప్పారు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. హలో, ఓకే. మూడో మెడిటేషన్ గట్టిగా. Christ embassy the glorious mega church. Christ embassy the glorious mega church. Christ embassy the glorious mega church. Mega church, mega church, mega church with 1,000 people. Amen. Amen. 21 active cells. Amen. Libahasai kirada. Mega church in Jesus name. Praise the Lord. Okay. ఇప్పుడు సాధన ఎక్కడ శోధించారా మీరు గట్టిగా వెళ్తున్నప్పుడు? హలో, ఈ మనసుకి ఏమైనా శోధించినా? నువ్వు వాక్యం బయటికి పలికేటప్పుడు కొంతమంది పాస్టర్ గారు నేను బైబిల్ గ్రంథం చదవలేకపోతున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయలేకపోతున్నాను, పాస్టర్ గారు గట్టి చేయి, నీ మనసు సరెండర్ అయిపోతుంది. విన్నారు నా మాట? హలో, సరే మీ బుర్ర పని చేస్తుంది లేదా ఒక టెస్ట్ చేద్దాము. ఓకేనా? 7 5 8 5 ఓకేనా? సరే,
ఇప్పుడు మీరు ఏమంటారు సార్, గ్రేటర్ ఈజ్ హీ హూ ఈజ్ ఇన్ మీ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పండి. లోకంలో ఉన్న వాడి కన్నా నాలో ఉన్న గొప్పవాడు అని చెప్పండి 10 సార్లు. కళ్ళు తెలిసి 5 18 5 18 5 into 18 ఆమేన్. 5 into 18 5 into 18 18 into 5 కదా. అంటే నువ్వు ఆగాలి, నేను చెప్పినదాన్ని విని అప్పుడు ఏం చేయాలి, క్యాల్కులేట్ చేసుకోవాలి. కానీ నువ్వు నోరుతో పలుకుతున్నప్పుడు నువ్వు దాన్ని చేయగలుగుతావా? సీక్రెట్ నేర్చుకోండి. నువ్వు మాట్లాడుతుంటే సాధన సైలెంట్ అయిపోతూ ఉంటాడు, నువ్వు మాట్లాడితే నీ మనసుకు సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే వాక్యం ఉంటుంది, అపవాది చోటు ఇవ్వద్దు. ఎవరు చోటు ఇవ్వదు అంట? చోటు ఇవ్వద్దు. ఏం చేయాలి? దేవుడు చోటు ఇవ్వాలి. నీ వాక్యంకి నీ నోటికి బంద్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి డన్. సో నంబర్ 1 మౌనంగా ఉండకూడదు. రెండోది హృదయాన్ని మనసుని ఏం నింపుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దట్స్ గుడ్. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఒక 1 minute మీ టైం ఇస్తున్నాను. ఏమైతే మీ జీవితంలో చూడాలనుకుంటున్నారో దాన్ని గట్టిగా గర్జించండి. ఓకే, కుటుంబ పరంగా అవ్వచ్చు, సంఘ పరంగా అవ్వచ్చు. ఓకేనా? ఓకే, 1 minute వరకు డిక్లేర్ చేయండి. Our church is the greatest church. Our church is the largest church. Our church is the richest church. Our church is a soul winning church. Our church is the most influential church in the country. We are networking the word in the name of our Lord Jesus. Our church is the greatest word church. Our church is the largest word church. Our church is the richest church. I am the richest pastor of the richest church. Our church is the greatest church. Our church is the largest church. Our church is the biggest church. Our church is the most influential church. Our church is a soul winning church. Our church is a soul winning church. Our church is the greatest church. Our church is the biggest church. Our church is the greatest church. Our church is a soul winning church. Our church is a soul winning church. Our church is the most influencing church in the name of our Lord Jesus. Amen. మనము భాషలో మాట్లాడుతున్నా ఇలా దేవుని వాక్యాన్ని మనం అటర్ చేస్తున్నా మనకు చాలా బిడ్డూరం ఉంటున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆత్మని ఈ లోకం పొందుకోలేదంట. సో దేవుని యొక్క ఆత్మ కార్యం జరుగుతున్నప్పుడు, దేవుని ఆత్మను బట్టి నడుస్తున్నప్పుడు లోకానికి అర్థం కాదు. చెప్పండి, లోకానికి అర్థం కాదనేసి. నేను లోకానికి బండరే అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ వాక్యం వింటున్నా నీవు ఆన్లైన్లో చూస్తున్నట్లయితే లేదా ఇక్కడ ఉన్నట్లయితే, యేసు ప్రభువా నీకు సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోతే నా తర్వాత నీకు మాట చెప్పవలసి కోరుచున్నాను. యేసు ప్రభువా, నీవు నాకు పాపముల నిమిత్తము, రోగముల నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. మరి నోటితో ఒప్పుకున్నా నా జీవితాన్ని నీవే ప్రభు, నీవే నా జీవితాన్ని రక్షకుడిని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ప్రభువాని గణప